ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. మీర్పేటలో రౌడీ షీటర్ సూరి దారుణ హత్యకు గురి కావడం కలకలం రేపింది. పాత నేరస్తుడు రౌడీ షీటర్ అయిన నందవనం సూరిని ప్రత్యర్థులు అతి దారుణంగా నరికి చంపారు. పాత కక్షను మనసులో ఉంచుకొని పక్కా స్కెచ్ ప్రకారం ఈ హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇక హత్య అనంతరం ఇన్స్టాగ్రామ్లో లైవ్ పెట్టి పోలీసులు తనను పట్టుకోలేరని ఛాలెంజ్ విసిరాడు నిందితుడు. ఇక ఇన్స్టాగ్రామ్లో లైవ్కు వచ్చిన అప్రోచ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. లైవ్లో సూర్యుని తానే హత్య చేసినట్టు ప్రకటించడమే కాకుండా పోలీసులను ఉద్దేశించి దుర్భాషలాడాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గతంలో తన భార్య బావమరిది సల్మాన్ హత్య కేసుతో పాటు సూరిపై వరంగల్, హైదరాబాద్, మల్కాజ్గిరి కమిషనరేట్ల పరిధిలో పలు క్రిమినల్ కేసులు కూడా ఉండడంతో అతనిపై నగర బహిష్కరణ అమల్లో ఉన్నట్టు సమాచారం. తన రెండో భార్య తమ్ముడి పుట్టినరోజు వేడుకలకు నందనవనానికి వచ్చిన సూరి కళ్ళలో పెప్పర్ స్ప్రే చల్లి అనంతరం కత్తితో సల్మాన్ సోదరుడు అప్రోచ్ విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాల పాలైన సూరిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. ఇక మృతుడు నందనవనం సూరిపై మీర్పేట్ మరియు నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో అనేక తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. తన సొంత భార్యతో పాటు బావమరిది సల్మాన్ను హత్య చేసిన కేసులో సూరి ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అతడి నేర చరిత్ర, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న తీరును పరిగణలోకి తీసుకుని పోలీసులు కొన్ని నెలల క్రితమే అతన్ని హైదరాబాద్ నగరం నుంచి బహిష్కరించారు. అయినప్పటికీ నగరానికి వచ్చిన సమయంలోని ఈ పాత కక్షల దాడికి గురయ్యాడు. హత్య సమాచారం అందుకున్న వెంటనే మీర్పేట్ పోలీసులు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడు అప్రోచ్, దాడిలో పాల్గొన్న ఇతర రౌడీ షీటర్ల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి విస్తృతంగా గాలిస్తున్నారు.